కృపానను నేటి వరకు నడిపించెను. నీ కృపానను విడచిపోలేదయ్యా. నీ కృపానను నేటి వరకు నడిపించెను. నీ కృపానను మరచిపోలేదయ్యా, విడచిపోలేదయ్యా, మరచిపోలేదయ్యా. మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు తన కనికరాన్ని బట్టి మనలను బలపరిచి ఈ విధంగా ఆయన తన కనికరాన్ని మనపై చూపిన దానిని బట్టి దేవునికి మహిమా ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. ప్రతి విషయంలో కూడా ఆయన చిత్తాన్ని మన విషయంలో జరిగిస్తూ తన కృపను మనపై చూపిస్తున్నటువంటి దేవునికి ఎంతైనా మనం స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ సమయంలో మన జీవితాల్లో అనేక దినాలు సాగిపోతూ ఉన్నాయి. అనేక పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. లోకములో లోక పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు నిజంగా మనకి చాలా భయం అనిపిస్తూ ఉంది. అందుకే దేవుని వాక్యము ఏం సెలవిస్తుంది అనంటే, నోవాహు దినములలో జరుగునట్లుగా మనుష్య కుమారుని దినములలో కూడా జరుగును అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకు అనంటే, ప్రజలు భయంకరంగా జీవిస్తూ దేవుని మాటకు లోబడకుండా వారు ఉంటున్న దానిని బట్టి దేవుడు చెప్పిన మాటను ఆయన నెరవేర్చేవాడై ఉన్నాడు. కనుక ఈరోజు మనం ఆలోచన చేస్తే ప్రభువు రాకడలో మన జీవితాలు క్రీస్తు కొరకు నిలబడిన వారమై ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధత కలిగిన వారై దేవుని కొరకు నిలబడాలని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఈ సమయంలో మనం ఆలోచన చేస్తే గనుక ప్రతి విషయంలో దేవునికి లోబడిన వారై ఉండాలని కూడా దేవుడు అంటాడు. కనుక వాక్యము మనం చూస్తే గనుక లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివితే గనుక 17వ అధ్యాయము 26వ వచనం, నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లి కీయబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్లును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రి తీసుకుని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునడి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే గనుక దేవుని వాక్యం చెబుతుంది, నోవాహు దినములలో జరుగునట్లు
మనుష్య కుమారుని దినములలో కూడా జరుగుతాయి. ఇక్కడ 3 విషయాలు, ముగ్గురుని గురించి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఒకటి నోవాహు, రెండవది లోతు. నోవాహు దినములలో జరిగినట్లుగా కూడా లోతు దినములలో కూడా జరుగును అని దేవుడు చెప్పాడు. నోవాహు దినములలో ఏం జరిగింది అనంటే, ప్రియులరా, నోవాహు దినములో వాడలోనికి వెళ్ళిన దినము వరకు కూడా జనులు తినుచు త్రాగుచు పెండ్లికి ఇచ్చుచు పెండ్లాడుచు, ప్రియులరా, వారి జలప్రళయము రాక వచ్చిన అంతవరకు కూడా వారు వారిష్టానుసారంగా జీవించారు, వారిష్టానుసారిగా బ్రతికారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే గనుక లోతు దినములలో జరుగునట్లుగా జరుగును అని కూడా దేవుడు అంటున్నాడు. లోతు దినములలో ఏం జరిగింది అనంటే, ఇక్కడ కూడా చదవబడిన మాటలను చూస్తే గనుక, వారు కూడా తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు పెండిళ్ళు చేస్తూ పెండిళ్ళకిచ్చుచు వారు కూడా అలాగే ఉన్నారు. మూడవది మనుష్య కుమారుని దినములలో కూడా జరుగును అని దేవుడు మాట్లాడాడు. అని మాట్లాడి రో మిద్దె మీద ఉండేవాడు మిద్దె మీదే ఉండాలి, ఇంటిలోనికి రాకూడదు, సామాగ్రి తీసుకుని వెళ్ళకూడదు, పొలములో ఉండేవాడు పొలములోనే ఉండాలి అని మాట్లాడి, లోతు భార్యను జ్ఞాపకం చేసుకునండి అని మాట్లాడాడు. ఈరోజు మనం ఆలోచన చేస్తే గనుక ఈ దినాలు మనం చూస్తున్నప్పుడు చాలా భయంకరంగా ఉన్నాయి. మానవుని జీవితంలో ప్రియులరు ఎప్పుడు ఏది సంభవిస్తుందో తెలియని దినాలు ఇవి. కనుక ప్రభువు రాకడ సమీపించిన దినాల్లో మనమున్నాం. దేవుడు ఎంతగానో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఎంతగానో తన కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు. కనుక ప్రభువు రాకడ సమీపించింది గనుక ఆయన రాకడకు సిద్ధపడిన వరమై క్రీస్తు రాకడలో మనం ఎత్తబడాలని దేవుడు కోరుతున్నాడు. ఈ రోజున చాలామంది జీవితాల్లో వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని, పరిశుద్ధతను కాపాడుకోలేకుండా దేవునికి అయిష్టులుగా బ్రతుకుతూ దేవుని మార్గంలో జీవించకుండా లోకానుసారమైన పద్ధతులను అనుసరించి వారు నడుస్తూ ఉన్నారు అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఈ ఈ సమయంలో మనం గమనిస్తే గనుక ప్రభు మనలను ప్రేమిస్తున్నాడు, ప్రభు తన కనికరాన్ని మనపై చూపిస్తూ ఉన్నాడు. కనుక నీ పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. మిద్దె మీద ఉన్నవాడు మిద్దె మీదే ఉండాలి, ఇంటిలోనికి రాకూడదు అనని. పొలములో ఉన్నవాడు పొలములోనే ఉండాలి, ఇంటిలోనికి రాకూడదు అనని. మిద్దె మీద ఉన్నవాడు ఎవరు అనంటే, ఆత్మీయతలో ఎదిగినవాడు, ఆత్మీయతలో క్రీస్తు కొరకు బ్రతికినవాడు. పిల్లల మిద్దె అనుభవము పరిశుద్ధమైనటువంటి స్థలం. ఈ రోజున అనేక మంది జీవితాల్లో ఈ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టి మిద్దె మీద నుండి కింద పడిపోతూ ఉన్నారు. పిల్లల ఆలోచన చేయాలి. మిద్దె ఒక ఉన్నతమైన స్థలం, ఒక ఉన్నతమైన స్థలము. ఆ స్థలములో నిన్ను ఉంచాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం గమనిస్తే గనుక మిద్దె మీద, ప్రిలరా, మిద్దె మీద ఉండేవాడు మిద్దె మీద ఉండాలి. పేతురుకు ఆకలేసినప్పుడు మిద్దె మీదకెక్కి ప్రార్థన చేశాడు. అంటే మిద్దె అనుభవము అనంటే ప్రార్థనా జీవితం, ప్రార్థనా జీవితం. కనుక దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ప్రార్థనను క్రీస్తు కొరకు నువ్వు బ్రతికి అనేకులను బ్రతికించే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో నీ జీవితాన్ని ఒక్కసారి గమనించుకుని, మిద్దె మీద ఉన్నావా లేక మిద్దె దిగిపోయావా? మిద్దె మీద ఉన్నావా, మిద్దె మీద నుండి కింద పడిపోయావా? ప్రియులరా, విశ్వాసములో నిలకడగా ఉన్నావా? పరిశుద్ధతలో నిలకడగా ఉన్నావా? ప్రార్థనలో నిలకడగా ఉన్నావా? తప్పిపోయావా? ఒక్కసారి నిన్ను నీవు స్వపరీక్ష చేసుకొనమని దేవుని పేరట నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రియులరా, ఇక్కడ గమనిస్తే గనుక పొలములో ఉన్నవాడు పొలములోనే ఉండాలి అని మాట్లాడుతున్నాడు. ఇంతకీ పొలం ఏది అని అంటే గనక ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే పొలము అనేది సంఘం. సంఘములోనికి వెళ్ళిన నీవు, సంఘ సహవాసములో ఉన్న నీవు మరలా లోకములోనికి రాకూడదు. మరలా లోకములోనికి వస్తే భ్రష్టుడు అయిపోతావు, భ్రష్టురాలు అయిపోతావు. అందుకే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనమని
దేవుడు చెబుతా ఉన్నాడు. లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడో తెలుసా? లోతు భార్య వెనక్కి చూసింది. దేవుడు ఏం చెప్పాడనంటే ముందుకు సాగిపోండి, వెనకకు చూడొద్దు అనని. కానీ లోతు భార్య లోకాశలను చూసింది. ఇంటి దగ్గర ఏం జరుగుతుందో చూసింది. అరే! ఏంటి ఇవన్నీ వదిలిపెట్టి వచ్చేస్తున్నానేంటి అని చూసింది. పిల్లలు అందుకే తన జీవితంలో ఉప్పు స్తంభముగా మారిపోయింది. కాబట్టి ఈ సమయంలో నీ జీవితంలో కూడా దేవుడు ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని, ఉన్నతమైన దీవెనను నీకివ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధత కలిగిన వారై, దేవుని కొరకు నిలిచే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని కొరకు ఒక ఉన్నతంగా నువ్వు బలపరచబడాలి. ఒక ఉన్నతమైన ఆశీర్వాదము నీకు రావాలి. ఒక ఉన్నతమైన దీవెన నీ జీవితంలో కలగాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ప్రభువు రాకడ సమీపించింది. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభువు రాకడ సమీపించింది. క్రీస్తొచ్చినప్పుడు క్రీస్తు కొరకు నువ్వు క్రీస్తుతో పాటు యేసయ్యతో పాటు ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నావా? ఒక్కసారి గమనించాలని దేవుని పేరట నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రభువు రాకడకు సిద్ధపడదాం. ప్రభు మనతో ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి నోవాహు దినాలలో జరిగినట్లుగా, లోతు దినాల్లో జరుగునట్లుగా మనుష్య కుమారుని దినములలో జరుగుతుంది అని చెప్పాడు. కాబట్టి ప్రభువు రాకడ సమీపించింది. కాబట్టి ఎంత ఎంత ఎంతటి వ్యక్తి అయినా, ఎలాంటి వ్యక్తి అయినా క్రీస్తు కొరకు నిలబడి ఆయన రాకడకు ఎత్తబడాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి క్రీస్తు కొరకు బ్రతుకుదాం, క్రీస్తు కొరకు జీవిద్దాం, ఆయన రాకడలో ఎత్తబడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో నీ వాక్యమైన మీ ప్రియ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. నీ రాకడకు సిద్ధపరచబడిన వారై మిద్దె అనుభవాన్ని కలిగి ప్రభా, సహవాసము కలిగి నిన్ను కలిగి జీవించే జీవితం బిడ్డలకు దయచేయమని బలపరచమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.